ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు. మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు. విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు. నోరు అదుపులేని వారికి ఏమీ చెప్పకు. అహంకారం చూపేవారితో కలవకు. ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల రూపాయల చెక్కు రాస్తుంది. జీవితం కూడా అంతే. ఎవరి విలువ వారిది. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇండ్లు మార్చమని, ఇలవేలుపుని మార్చమని చెబుతారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు. మనకు ఉన్నదానిని నిర్లక్ష్యం చేస్తూ లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. మన మాటే మన సంపదలకు మూలం. ఆ సంపదలే మానవ సంబంధాలకు మూలం. మనం మాట్లాడే మాటలే మనకు స్నేహితుల్ని సంపాదించి పెడతాయి. ఆ మాటలే మనకు శత్రువుల్ని కూడా తయారు చేస్తాయి. మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పనిచెయ్యండి. లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యం కోసం పనిచేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి అందంగా లేకపోయినా పర్వాలేదు. అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు. జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. సింహాన్ని ఎవరూ అడవికి రాజును చెయ్యలేదు. దానికున్న లక్షణమే దానిని మృగరాజును చేసింది. అలాగే ఎవ్వరూ నిన్ను గొప్పవాడిగా గుర్తించనవసరం లేదు. నీలో ఉన్న గుణమే నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. నేనెందుకు ఓడిపోతుంటానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేను ఆగక నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ. ఈ 3 ఉన్నవాళ్ళు ఎప్పుడూ ధనవంతులే. సముద్రం అందరికీ ఒక్కటే. కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. వలవేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే. అందరికీ ఒక్కటే. కాకపోతే మన ప్రయత్న బలం ఎంతుందో అంతే దక్కుతుంది. మీరు ఏ తప్పు చెయ్యనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకొని నిల్చోకండి. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా చేసుకున్నారంటే లైఫ్ లాంగ్ ఎవరో ఒకరి చెప్పు చేతుల్లో ఉండి బ్రతకాల్సిందే. లైఫ్లో ఎంత కష్టం వచ్చినా బాధను బయటకు చూపించకండి. ఎందుకంటే మీ బాధను చూసి సంతోషపడే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. లైఫ్లో ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. ప్రేమ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. కానీ నిన్నులా అర్థం చేసుకునే వ్యక్తి మాత్రం అన్ని చోట్ల దొరకరు. ఒకరి గురించి మనం మంచి చెప్పకపోయినా పర్వాలేదు. కానీ చెడు మాత్రం చెప్పకండి. ఎందుకంటే టైంపాస్గా మనం చెప్పే చెప్పుడు మాటల వల్ల ఒకరి లైఫ్ నాశనమవుతుంది. గుర్తుపెట్టుకోండి. అభిమానం అనేది అప్పు లాంటిది. దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది. దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది. బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకండి. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. మనం వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. నువ్వు ఏమిటో నిరూపించేంత వరకు ఇంట్లో వాళ్ళకే కాదు, ఈ ప్రపంచానికి కూడా లోకువే. బయటకు కనిపించే రూపాన్ని చూసి ఎవరినీ అంచనా వెయ్యకు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి, కోకిల రెండూ ఒకేలా ఉంటాయి. మనం ఎంతటి ఆవేశంలో ఉన్నా ఇతరులు బాధపడేలా మాట్లాడకపోవటమే మన విజ్ఞతకు నిదర్శనం. మన జీవితం చాలా విచిత్రమైనది. కొందరు సాయం చేసి వెళ్ళిపోతారు, కొందరు గాయం చేసి వెళ్ళిపోతారు. తెలివితేటలు, సామర్థ్యం ఉన్నప్పటికీ సాధించాలనే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే. సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి. సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు వస్తాయి. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధ పెడుతుంది. కొన్నింటినైనా వదిలేస్తేనే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. నలుగురిలో మంచి అనిపించుకోవడానికి ప్రయత్నించకు. నలుగురికి మంచి చేయడానికి ప్రయత్నించు. ఆ మంచి నిన్ను నలుగురికి పరిచయం చేస్తుంది. అదృష్టం ఎప్పుడూ కూడా ఒకే చోట ఉండదు. ఇవాళ నీది, రేపు నాది.
సమయాన్ని సరదాగా గడుపు, కానీ సరదాలతోనే గడిపేయకు. లైఫ్లో ఇంకా ఎన్నో ఉంటాయి చేయడానికి. గొడవ పడకుండా ఉండే బంధం దొరకడం కంటే ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం అదృష్టం. గడిచిపోయిన కాలం మీది కాదు, వచ్చే కాలం మీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్ని ఏ మంచి చెయ్యాలన్నా ఉపయోగించుకోండి. లైఫ్ మనకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను ఇస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకో చాలు. దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగిన కొద్దీ ఒకరికొకరు దూరమవుతున్నారు. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఓపిక అనేది చాలా విలువైనది. అది ఎంత ఎక్కువగా ఉంటే లైఫ్లో అంత ఎక్కువగా నేర్చుకుంటావు. జ్ఞానంతో చెప్పేవాళ్ల మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాళ్ల మాట మాత్రం ఖచ్చితంగా వినాలి. రెయిన్బో ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి మాత్రం టైంని బట్టి ఒక్కో రంగును బయటకు చూపిస్తాడు. నమ్మకం నడిపిస్తుంది, ఆశ బ్రతికిస్తుంది. అందుకే కాలంపైన నమ్మకం ఉండాలి, బ్రతుకుపైన ఆశ ఉండాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలం. బాగుండాలి అనుకునేవారే కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సూటిగా మాట్లాడేవారికే శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయ మాటలు చెప్పేవారికే మిత్రులు ఎక్కువ ఉంటారు. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. చెట్టును నరికివేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం సులభం, కానీ క్షణకాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. నీవు మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. నీవు చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీతో ప్రయాణం చేయడానికి ఎవరూ ముందుకు రారు. అదే నువ్వు మంచి స్థాయిలో ఉంటే మాత్రం నువ్వు పిలవకుండా మేమున్నామంటూ ముందుకు వస్తారు. వీళ్ళనే మనుషులు, మహానుభావులు అంటారు. మీ రహస్యాలను ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దు, ఎందుకంటే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది, ఇతరుల చెవున పడ్డాక హాస్యంగా మారుతుంది. మీ దగ్గర 40 ఏండ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు. ఎదుటివారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకోండి, ఎందుకంటే అన్నింటినీ మీ సొంత అనుభవంతో నేర్చుకోవాలంటే మీకు ఈ లైఫ్ టైం సరిపోదు. అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి మేయదు. మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడం మంచిది. మీలో జ్ఞానం పెరిగే కొద్దీ మీరు మౌనంగా ఉండడం నేర్చుకుంటారు. మీరు ఏడుస్తే దేవుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వి చూడండి. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వును పోగొట్టడానికి. మనకు అపార్థం చేసుకోవడానికి 1 నిమిషం చాలు, అదే అర్థం చేసుకోవడానికి లైఫ్ లాంగ్ పట్టొచ్చు. నీవు చేసే పని ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కష్టపడు, ఎందుకంటే నేటి కష్టమే రేపటి ఆనందానికి పునాది. ఎవడో ఎగతాళి చేశాడని నీ లైఫ్ అంతటితో ఆగిపోకూడదు. మనం మార్చలేని గతం గురించి ఆలోచించకుండా బంగారు భవిష్యత్తు గురించి శ్రమించాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.